ఫ్రెండ్స్ 2026లో అంటే ఈ యొక్క 2026 సంవత్సరంలో మనము ఏఐ టూల్స్ వాడకపోవడం అనేది స్మార్ట్ ఫోన్ లేకుండా ఇంటర్నెట్ వాడినట్టే. ఎందుకంటే చాలా మంది ఏఐ టూల్స్ గురించి తెలుసుకుంటారు కానీ అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. ఇందులో ఇంకొక సమస్య కూడా ఉంది. ఇన్ని రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, వేలల్లో ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏ టూల్ ని ఎలా వాడాలి, అసలు దేనికి ఏఐ టూల్ వాడాలనే విషయాలు మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటాము. దీనికోసం నేను 10 బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్స్, నా యొక్క ఫేవరెట్ టూల్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకని మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో చెప్పే టూల్ అయితే మీకు మీ యొక్క గంటల తరబడి చేయాల్సిన పనిని నిమిషాల్లో చేసి పెడుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే బెస్ట్ ఆఫ్ గురు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి ఒక్కొక్క టూల్ గురించి వివరంగా తెలుసుకుందాం. సో మనం మొదటగా చాట్ జీపీటీ ఏఐ టూల్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకు చాట్ జీపీటీలో రకరకాల సమస్యల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనము చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాము. ఇందులో నేను ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఎలా రాయాలి, ఒక లీవ్ పెట్టుకోవాలంటే మా ఆఫీస్ కి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇలాగే మీరు స్టూడెంట్ అయితే మీ యొక్క స్కూల్ కి హాలిడేస్ గురించో లేకపోతే ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలంటే మీ యొక్క ప్రిన్సిపల్ కో దానికో ఒక మెయిల్ అనేది ఎలా రాయాలా, లేదంటే లీవ్ లెటర్ ఎట్లా రాయాలా అనేది ఒకటి చూద్దాం. ఇలాగే మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంప్ట్ అనేది మనకు దీంట్లో కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఒక లైన్ లో ఇది రాసాం. దానికి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనేది ఉంది, ఆరో మార్క్ ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది ఎంటర్ బటన్ లాగా క్లిక్ చేస్తే మీకు అది ఒక ఈమెయిల్ అయితే రాస్తుంది. చూడండి, లీవ్ రిక్వెస్ట్ ఫర్ 2 days డియర్ మేనేజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మేనేజర్ అని బ్రాకెట్ లో ఇచ్చింది కదా, అక్కడ మీ యొక్క మేనేజర్ గా ఎంప్లాయ్ అయితే మేనేజర్ పేరు ఇస్తారు. ఒకవేళ స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ రాస్తుంటే ప్రిన్సిపల్, డియర్ ప్రిన్సిపల్ అని రాయొచ్చు. ఓకే, ఐ ఆమ్ ఫీలింగ్ అన్వెల్ డ్యూ టు ఎ ఫీవర్ అండ్ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ లీవ్ ఫర్ 2 days టు రెస్ట్ అండ్ రికవర్. ఐ విల్ కీప్ యూ updated on my condition and resume work as soon as I am fit. Thank you for your understanding. Kind regards మీ యొక్క పేరు రాసుకోండి అంటుంది. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఇదే లీవ్ లెటర్ మనం రాయాలంటే కొంచెం క్లమ్జీగా, అంటే మనకు సరిగా ఏదో రాసేస్తాం అనమాట. సో నీట్ గా అది ఒకటి రాసింది. ఇందులో మీరు చిన్న చిన్న మార్పులు ఏమైనా చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు, లేదా ఇంకా బెటర్ గా ఇవ్వమంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో రాయాలనుకోండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్ గా ఇక్కడ చూడండి. 2 రోజుల సెలవు అభ్యర్థన. గౌరవనీయులైన సార్ మేడం గారికి నాకు జ్వరం రావడంతో ఆరోగ్య కారణాల వల్ల 2 రోజుల పాటు సెలవు మంజూరు చేయాల్సిందిగా వినమ్రంగా కోరుతున్నాను. ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే విధులకు హాజరవుతాను. మీ అవగాహనకు ధన్యవాదాలు. ధన్యవాదాలతో ఇట్లా మీ పేరు. సో ఇట్లా అనమాట. ఏ విధంగా అయినా మనం చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన సెకండ్ టూల్ ఏదైతే ఉందో అది మనం జెమినీ ఏఐ అనమాట. సో ఇది కూడా మనకు రెగ్యులర్ గా ఉంటది. అది కాక ఇది ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లోను మీకు బై డిఫాల్ట్ ఉంటది, మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ లో. సో ఇది మనకు ఈజీ అనమాట. చాట్ జీపీటీ అయితే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇదైతే కొన్నిసార్లు బై డిఫాల్ట్ మనకు ఫోన్ లోనే వచ్చేస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే మనం google.com కొట్టినప్పుడు మీకు ఆస్క్ జెమినీ అని ప్రతిసారి మనం చూస్తుంటాం. సో అదే ఇది అనమాట. సో ఇది దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకు జీమెయిల్ కు సంబంధించిన, లేకపోతే జీమెయిల్ డాక్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, తర్వాత మనకు గూగుల్లో స్లైడ్స్ ఉంటాయి కదా, ప్రెజెంటేషన్స్. సో ఏదైతే గూగుల్ ఎకో సిస్టమ్ ఉంటుందో వాటన్నిటికీ బెస్ట్ గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉదాహరణలో మనం ఏం తీసుకుంటున్నామంటే ప్లాన్ ఏ 2 day హైదరాబాద్ ట్రిప్ ఫర్ ఏ ఫ్యామిలీ విత్ ఏ 10,000 బడ్జెట్, ఇంక్లూడ్ సైట్ సీయింగ్, ఫుడ్ అండ్ టైమింగ్స్. ఇంతకుముందు చాట్ జీపీటీ లాగానే ఇక్కడ కూడా మీకు సబ్మిట్ అనేది బ్లూ కలర్ ఆరో మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూస్తే మీరు చాలా స్టన్నింగ్ గా అవి చాలా డీటెయిల్స్ అనేది ఇస్తుంది. మామూలుగా అయితే మనకు హైదరాబాద్ ఒకవేళ తెలిసిన వాళ్ళు అంటే ఓకే, తెలియని వాళ్ళకు ఎక్కడ ఏం చూడాలి, ఏ ఫుడ్ తినాలి, ఎక్కడ తినాలి, టైమింగ్స్ ఏంటి అనేది చాలా టైం పడుతుంది సెర్చ్ చేసుకుంటూ పోవాలంటే మన గూగుల్లో కదా. ఇప్పుడు చూసారా, విత్ ఇన్ 1 minute లోపల అది ఏం చేసింది, హియర్ ఇస్ ఎ కంప్లీట్ వెల్ బడ్జెటెడ్ 2 day ఇటర్నరీ టైలర్డ్ ఫర్ ఏ ఫ్యామిలీ 3 to 4 members ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ ఫర్ అండర్ 10,000 అని ఇచ్చింది. అంటే ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఏమంటుంది, అకామిడేషన్ 1 night స్టే ఇన్ ఏ డీసెంట్ బడ్జెట్ హోటల్ అబిట్స్ కానీ లక్డీ కపుల్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ గా అది కూడా తీసుకొని మాకు 3,000 అని చెప్తుంది. అంటే సిటీలో ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది 1,500 అవుతుంది. ఫుడ్ అండ్ స్నాక్స్ కి 3,800 దాకా అవ్వచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ మీకు ఈ విధంగా తినాలనుకుంటే. ఎంట్రీ
టికెట్స్ చార్మినార్, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం గానీ, గోల్కొండ అండ్ బోట్ రైడ్స్ కి ఎగ్జాంపుల్స్ గా అది తీసుకునింది. వాటికి 1200 ఎంట్రీ ఫీజుల కింద తీసుకోవడం జరిగిందని. ఇదంతా ఒక అందాజుగా ఎస్టిమేషన్ అన్నమాట. మీరు దానికి ఒక 1000 రూపాయలు 2000 అటు ఇటు వేసుకొని అలా ఫిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ క్లియర్ గా డీటెయిల్ గా ఇచ్చింది. మనం ఏం అడిగాం, ఇంకా ఫుడ్స్ అండ్ టైమింగ్స్ కూడా అడిగాం కదా. సో అదేం చేస్తుందంటే డే 1 లో ఓల్డ్ సిటీ హెరిటేజ్, రాయల్ ప్యాలెసెస్ అండ్ ఇరానీ చాయ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టేసి ఇచ్చింది. చూడండి ఎంత బాగా మనకు ఇది. మీరు హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకొని కూడా మీ యొక్క ఇది చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాట్ జీపీలో సార్ ఇది ఇంగ్లీష్ లో వచ్చింది కదా, మరి నాకు తెలుగులో కావాలంటే ఎలా అంటే సేమ్ దాంట్లో ఎలా కొట్టారో దీంట్లో కూడా నాకు తెలుగులో ఇవ్వండి అని కొట్టండి. నాకు తెలుగు ఆర్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అని కూడా చెప్పొచ్చు అనమాట. ట్రాన్స్లేట్, సింపుల్ గా ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఏమైంది, తెలుగులో వచ్చేస్తుంది మొత్తం. సో ఇదే ఏదైతే మనకు ఇంగ్లీష్ లో వచ్చిందో అదే. సో దీన్ని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్ లో పెట్టుకోవచ్చు, లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. సో ఇలా మనకు డే 1, డే 2, డే 3 ఇట్లా మనం అడిగినందుకు 2 రోజులకు అడిగాం కదా, మొత్తం డీటెయిల్స్ అనేటి ఇదే ఇస్తాం. సో మన 3వ టూల్ ఏదైతే ఉందో perplexity.ai, ఇది మనకు రీసెర్చ్ చేయడానికి బాగా ఉపయోగం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్ ఏదో కొనుక్కోవాలంటే దాన్ని వెతుకుతుంటారు కదా, 10,000 లోపు ఎంత ల్యాప్టాప్స్ ఉన్నాయి, 30,000 లోపులో ఏ ఫోన్స్ బాగుంటాయి, ఇట్లా రకరకాలుగా సెర్చ్ చేయడం కూడా ఒక రీసెర్చ్ అంటారు. సో అలాంటి వాటికి ఈ యొక్క పర్ప్లెక్సిటీ అనేది పర్ఫెక్ట్ గా చూస్తుంది. ఎందుకు మనం ఒక 10 రకాల ట్యాబ్స్ ఓపెన్ చేసుకుంటాం కదా, అట్లా ఓపెన్ చేసుకోకుండా ఒకే ఒక ప్రాంప్ట్ లాగా ఏదైతే ఇస్తామో, ఇక్కడ చూస్తే నేను ఒక ల్యాప్టాప్ కొనాలి 60,000 రూపాయల ఫర్ వీడియో ఎడిటింగ్ ఇన్ ఇండియా అనేది కొట్టాలంటే రకరకాలుగా మనం సెర్చ్ చేసుకోకుండా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇది ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు ఏం అడుగుతున్నా నేను, ప్రోస్ అండ్ కాన్స్ అంటే దాంట్లో లాభాలు, ఉపయోగాలు ఏంటి, ఉపయోగం ఏంటి, తర్వాత లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2026లో ఉన్నాం కాబట్టి ఇది బ్రాకెట్ లో పెట్టామంటే అది ఆ ఇయర్ లో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయో యాజ్ ఆన్ డేట్ వరకు అది ఇవ్వడం. ఇంకా మనం డీప్ గా పోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2026 అంటే అది జనవరి, ఫిబ్రవరి లోటి కూడా ఇవ్వచ్చు. నాకు జూలైలో వరకు ఏమైతే ల్యాప్టాప్స్ ఉన్నాయి 60,000 లోపల వీడియో ఎడిటింగ్ కి ఇండియాలో, ఇది నా యొక్క డీటెయిల్స్ కావాల్సింది నాకు. అందులో ఏం అడుగుతున్నాను, దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఏమి ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఫ్రీ వాళ్ళకు ఉండదు. సేమ్ చాట్ జీపీటీ, జెమినీలో కూడా సేమ్ ప్రాబ్లం. ఫ్రీ టూల్స్ కి మాత్రం మనం బేసిక్ గా అవి ఏదైతే తీసుకుంటుందో అది మోర్ దాన్ ఇనఫ్ అన్నమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే పర్ప్లెక్సిటీ ఏం చేస్తుంది అంటే మనకు మొత్తం డేటా అంతా ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడ దొరుకుతుందో దానికి అన్ని తీసుకొని మళ్ళీ దాన్ని వడబోసుకొని వడబోసి మనకు క్లియర్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూసారా, విత్ ఇన్ సెకండ్స్, ఇంకా 1 నిమిషం కూడా కాదు, 1/2 నిమిషంలోనే మనకు బెస్ట్ పిక్స్ తీసుకొచ్చేసింది. ఇక్కడ ఏమంటుంది, ల్యాప్టాప్ వై ఇట్ స్టాండ్స్ అవుట్, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అంట. సో ఎంఎస్ఐ అంట, ఏసస్ స్టఫ్, ఇన్ఫినిక్స్, ఇట్లా మనకు ఒక 5 to 6 యాపిల్ మ్యాక్ బుక్ కూడా ఇచ్చేసింది. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇచ్చింది. మళ్ళీ కింద ఇచ్చింది చూసారా, వాట్ టు బై ఫర్ యువర్ యూజ్. సో అలాంటివి కూడా ఇక్కడ ఇచ్చింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఐ ప్రిఫర్ ఏ షార్టర్ టాప్ 5 లిస్ట్. ఇంకా అదేమంటుంది, ఇంకా మీకు ఓన్లీ టాప్ 5 కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకా కంపారిజన్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ ప్రోకు వాడతారా మీరు ఈ ల్యాప్టాప్ ని, అంటే DaVinci Resolve కు వాడతారా అనే దాని గురించి కంపేర్ చేయాలన్నా అది చేసి ఇస్తుంది. ఇంకా డీప్ గా వెళ్ళాలంటే కూడా ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. మనకు నెక్స్ట్ టూల్ వచ్చేసి నోట్బుక్ LM అన్నమాట. ఇది ఎందుకంటే మనకు ఏదైతే PDFs ఫైల్స్ ఉంటాయో అలాంటి వాటిని మనము అప్లోడ్ చేసేసి ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తే దాని యొక్క డీటెయిల్స్ అది మనకు క్లియర్ గా చదివి వినిపిస్తుంది, అలాగే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఇది ఎక్కువగా వచ్చేసి స్టూడెంట్స్ కి, ప్రొఫెషనల్స్ కి, రీసెర్చ్ చేసే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పెద్ద ఉంటాయి కదా వాళ్ళకు బుక్స్, అవి వాటిని ఈజీగా మనము తెలుసుకోవాలంటే అది ఈ యొక్క నోట్బుక్ LM అనేది యూజ్ చేస్తారు. సో అప్లోడ్ PDFs ఇక్కడ చూపిస్తుంది కదా, ఆ విధంగా అది చేసి సమ్మరైజ్ చేయమని అడుగుతుంది. సమ్మరైజ్ ద స్టోరీ ఆఫ్ యులిసిస్. సో యులిసిస్ అంటే ఎవరు ఏంటి అనేది ఆ యొక్క బుక్స్ అంటే మీరు కలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక 4-5 రీసెర్చ్ చేసి 4-5 రకాలుగా యులిసిస్ గురించి తెలుసుకొని ఆ యొక్క డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేస్తే ఆడ ఎగ్జాంపుల్ లో చూపిస్తుంది చూడండి. సమ్మరైజ్ చేసేసి నాకు అన్ని నేను రిఫరెన్స్ తీసుకున్న వాటిని అన్నిటిని సమ్మరైజ్ చేసి చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ చోళా రాజు గురించి నాకు తెలియాలనుకోండి, వికీపీడియాలో ఎంతవరకు ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. సో ఆడ కింద కూడా రిఫరెన్సెస్ ఇస్తుంది వికీ. సో ఆ రిఫరెన్సెస్ ప్రకారం మళ్ళీ మనం అతన్ని ఎక్కడెక్కడ దండయాత్రలు చేశాడు, ఏ రాజ్యాలు ఏర్పరచుకున్నాడు, ఇండియా దాటి కూడా ఆయన వెళ్ళాడు కదా, ఇవన్నీ మనకు ఒక సమ్మరీ లాగా ఇవ్వమంటే అది ఈ యొక్క జెమినీ నోట్బుక్
నోట్బుక్ అనేది మనకు ఆ ఫైల్స్ ని రీడ్ చేసి మనకు సమ్మరీ ఇస్తుంది అన్నమాట. దానికి ఈ యొక్క ఏఐ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. జెమినీ నోట్బుక్ ఎల్ఎం, ఇప్పుడు ఇంతకుముందు అది నోట్బుక్ ఎల్ఎం అని ఉండేది, ఇప్పుడు జెమినీ నోట్బుక్ అంటున్నారు. ఈ యొక్క ఏఐ టూల్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ టూల్ వచ్చేసి క్యాన్వా ఏఐ అండి. క్యాన్వా అనేది అందరికీ తెలుసు, మామూలుగా canva.com మామూలుగా మనకు రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్యాన్వాలో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే క్యాన్వా ఏఐ అనేది వచ్చింది. ఈ యొక్క డెమోలో నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క వీడియో చేస్తుంటే నాకు ఒక థంబ్నైల్ క్రియేట్ చేసుకోవాలంటే నేను మాన్యువల్ గా క్యాన్వాలో నాకు ఇష్టమైన డిజైన్ టూల్స్ ఏదైతే ఉంటాయో చూసుకొని ఒక్కొక్కటి చేసుకోవచ్చు. కానీ టైం అనేది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. అదే నాకు ఈ టూల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అదేంటి సార్ మనము ఈ యొక్క థంబ్నైల్ అనేది చాట్ జీపీటీ చేసుకోవచ్చు, జెమినీలో ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే, క్యాన్వాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ యొక్క థంబ్నైల్ ఏదైతే చూస్తామో మనం ఇది ఒక డిజైన్ టూల్ కాబట్టి అది ఎడిట్ చేసుకునేదానికి అవకాశం ఉంటది. అలాగే మనకు క్యాన్వా అనేది చాలా బిగినర్ ఫ్రెండ్లీ, అందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉండే ఎడిటింగ్ టూల్ అన్నమాట. సో గ్రాఫిక్స్ అనేటివి కూడా చాలా బాగా వస్తాయి. నేను కూడా ఇంతకు ముందు ఎప్పుడు వాడలేదు, ఎక్కువగా మాన్యువల్ గా వాడతా, లేదంటే వేరేగా నేను ప్రాంప్ట్స్ ఇచ్చి వేరే టూల్స్ వాడేవాడిని. ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ ఒకటి ఇచ్చి చూస్తాను. అంటే క్రియేట్ ఎ థంబ్నైల్ ఫర్ 10 ఫ్రీ ఏఐ టూల్స్. నాది ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో దానికోసమని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. స్టైల్ ఎలా ఉండాలంటే మోడర్న్ గా ఉండాలి, బ్లూ, బోల్డ్ అండ్ హై సిటిఆర్ ఉండేటట్టు మనకు రావాలని నేను ఒక చిన్న ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. అది ఎలా వస్తుంది అనేది మనకు చూద్దాం. ఇక్కడ మనం సబ్మిట్ అనేది క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసారా, అది మళ్ళీ మనకు ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఎడిటింగ్, ఎవరైతే క్యాన్వా ఇంతకుముందు యూజ్ చేశారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే క్యాన్వా ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎడిటింగ్ డాష్. ఇప్పుడు అది మనం ప్రాంప్ట్ ఇస్తానే వెంటనే ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ జనరేట్ చేసిన ఇమేజ్ ను మనకు ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఇస్తుంది. చూసారా, ఈ విధంగా అనమాట. సో దీన్ని మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఏదైతే ఇట్లా మనకు థంబ్నైల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, లేదంటే పోస్టర్స్ డిజైన్ చేయాలన్నా, బర్త్డే విషెస్ చెప్పాలన్నా మీ వాళ్ళకి, వెడ్డింగ్ కార్డ్స్ చేసుకోవాలన్నా, లేకపోతే పాంప్లెట్స్ కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఈ విధంగా జనరేట్ చేసేసింది. సో ఎలా వచ్చిందో చూడండి. ఫ్రీ 10 AI టూల్స్ యూ నీడ్ ఇన్ 2026. సేవ్ అవర్స్ విత్ దిస్ పవర్ఫుల్ AI టూల్. ఇక్కడ నాకు కలర్స్ నచ్చలేదు, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. అదే మనము చాట్ జీపీటీ కానీ, జెమినీలు కానీ ఇంకా వేరే టూల్స్ లో మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కలర్ నాకు నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ ఇచ్చాను, బ్లాక్ ఇచ్చాను. చూసారా, బ్లాక్ ఇస్తే డిఫరెంట్ గా వచ్చేసింది. అలాగే నేను గ్రేడియంట్ గా కూడా ఇచ్చుకోవచ్చు, అంటే 2 కలర్స్ గ్రేడియంట్. సో ఇప్పుడు చూసారా, ఇంకా డిఫరెంట్ గా అనేది మనకు వచ్చింది. మామూలుగా ఉండేదానికి దీనికి ఎంత తేడా ఉందో కదా, అట్లా మీకు ఇష్టమైన వచ్చిన కలర్స్ ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు. ఎలిమెంట్స్ కూడా మీకు నచ్చుకుంటే ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అనేది క్యాన్వా మనకు యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది క్యాన్వా ఏఐ యొక్క ఉపయోగం. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి గామా ఏఐ టూల్. ఇందులో వచ్చేసి మనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చేసి డీటెయిల్డ్ గా దాంట్లో మనకు కావాల్సిన ఏదైతే టాపిక్ ని మనము చెప్పాలనుకుంటున్నామో ప్రెజెంటేషన్ రూపంలో ఈ యొక్క టూల్ ఉపయోగించి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. దీనికి మీకు గామా అనే యాప్ లాగా ఉంటుంది బ్రౌజర్. దాంట్లో మీ యొక్క జీమెయిల్ ఏదైతే ఉంటుందో అట్లా లాగిన్ అయిపోయి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నేను అందుకనే ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏమో అడుగుతుందంటే డిస్క్రైబ్ వాట్ యూ వుడ్ లైక్ టు మేక్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది మనం ఒక చిన్న ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇద్దాం. ఏమో అడుగుతున్నానంటే క్రియేట్ ఏ ప్రెజెంటేషన్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 10 స్లైడ్స్ ఉండాలి నాకు, మోడర్న్ ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటే చాలు అని అడుగుతుంది. ఇంకా మీకు డీటెయిల్ గా అంటే ఏ ఒక్క టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ టాపిక్ డీటెయిల్స్ లో ఏమేమి రావాలి, ఇంకా మీకు గ్రాఫిక్స్ కావాలన్నా లేదా డయాగ్రామ్స్ కావాలన్నా, పై చార్ట్స్ కావాలన్నా, ఇలా ఉంటాయి కదా, అట్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్ కోసం మాత్రం జస్ట్ ఒక లైన్ ఆఫ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరేట్ అవుట్ లైన్ అని ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అవుట్ లైన్ లాగా వచ్చింది, ద ఎవల్యూషన్ ఆఫ్ ఇది. దాని తర్వాత సెకండ్ స్లైడ్ ఏం పెట్టుకోవచ్చు మనం, ఏన్షియంట్ డ్రీమ్స్ మెకానికల్ ఇమిటేషన్. సో 1943, 1950 ఇట్లా అని
చెప్పేసి డీటెయిల్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీకు ఎట్లా కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి విజువల్స్ కూడా డే డ్రీమ్ అనేది ఉంది, ఇక్కడ మళ్ళీ మార్చుకోవచ్చు. తర్వాత మీకు డీటెయిల్ గా కావాలంటే డీటెయిల్ అనేది వస్తుంది. సో ఏ ఇమేజెస్ 2 per image అంట. సో అట్లా మనం స్టాక్ ఇమేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దాని తర్వాత ఆటో సెలెక్ట్ మోడల్ అనేది ఉంది, ఆటో సెలెక్ట్ చేసేసుకుంది. ఇంకా మనకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా ఉంది సీన్ అని, ఇప్పుడు 2 per image అంటుంది. ఒకసారి క్లిక్ చూద్దాం. 10 cards టోటల్. ఇక్కడ నాకు 400 credits ఉన్నాయి కదా, అవి ఇక్కడ యూజ్ అయిపోతాయి. అందుకని మీరు జాగ్రత్తగా మీ ప్రాంప్ట్ ఇచ్చుకొని ఇది చూసుకోవాలి. ఇది కొంచెం మనకు ఎవరైతే ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చిన దాన్ని కూడా మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ గా మీరు చూసుకుంటే థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రెజెంట్ అని చెప్తే డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ కూడా ఇచ్చేసుకోవచ్చు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ చూసారా ఎంత ఫాస్ట్ గా ఇది చేసుకుంటూ వచ్చేస్తుంది, ఎంత బాగా మంచిగా మనకు థీమ్ కూడా అది క్రియేట్ చేసేసింది అనమాట. ఆటోమేటిక్ గా ఏదైతే దానికి సూటబుల్ ఇమేజెస్ ఉంటాయో అవన్నీ కూడా అది ఇచ్చుకుంటూ పోతుంది. సో విత్ ఇన్ మనకు 1 minute లోనే క్రియేట్ అయ్యేటట్టే ఉంది. సో ఇంకా అది చేస్తుంది. ఓకేనా, యు మేడ్ యువర్ ఫస్ట్ గమ్, ఇట్స్ సోమి అని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఇది కూడా నాది ఫస్ట్ గా ఇచ్చాను ఒక. ఓకేనా, సో ఇట్లా వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ మిషన్ థాట్. సో ఎంత బాగా వచ్చింది చూడండి. కన్వర్ట్ ఓవర్ఫ్లోస్ ఎక్స్పోర్ట్ అని ఇచ్చుకోవచ్చు అంట. ఇంకా మనకు ఒక్కొక్క స్లైడ్ ఎంత బాగా, అసలు ఇమేజెస్ చూడండి ఎంత నీట్ గా వచ్చాయో. సో ఇక్కడ మన బ్రెయిన్ కూడా ఆల్రెడీ ద బయోలాజికల్ బ్లూ ప్రింట్. ఇంకా మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఏది ముందుకు వెళ్ళాలి ఏది వెనక, అట్లా కావాలంటే మార్చుకోవచ్చు. ఇంకా టైప్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలంటే ఏదైనా, లేదంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు ఫాంట్స్ నచ్చలేదు ఎడిటింగ్ చేసుకో. ఇక్కడ చూడండి ఇది లైన్ కంటే కొంచెం కిందకు వచ్చింది, దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇట్లా మనకు ఈ యొక్క గామా ఏ అయితే ఏది ఉందో అది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఫర్ ప్రెజెంటేషన్స్ అనమాట. సో ఇది మన యొక్క ఏఐ టూల్. నెక్స్ట్ టూల్ లోకి మళ్ళీ ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఏఐ టూల్ ఏంటంటే నాప్కిన్ ఏఐ. ఇది కూడా మనకు ఫ్రీగా లభ్యం అవుతుంది. ఈ టూల్ ఎందుకు ఉపయోగం అవుతుంది అంటే, మనం ఏదైనా ఒక బ్రెయిన్ స్టార్మ్ చేసిన ఐడియాస్, ఒక ఐడియా మనకు వచ్చింది, దాన్ని ఎట్లా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం అనేది ఒక డయాగ్రామ్ రూపంలో మనకు కావాలనుకుంటే ఈ యొక్క టూల్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉదాహరణకు ఈ టూల్ ని ఇలా యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్ వర్క్ ఫ్లో, రీసెర్చ్, స్క్రిప్ట్, థంబ్నెయిల్, రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడ్ అనేది కావాలంటే ఎలా వస్తుంది అనేది ఇచ్చి చూద్దాం. ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఏఐ టూల్ కి. సో ఈ విధంగా మనకు ఈ ప్రాంప్ట్ ఇస్తే ఈ యొక్క ఏఐ టూల్ ఏదైతే ఉందో ఫ్రీ టూల్ నాప్కిన్ ఏఐ, అది ఎలాగా మన యొక్క సింగిల్ ప్రాంప్ట్ ను ఏ విధంగా అది తీసుకుంటుందో చూడండి. దాని కొద్ది అది బాగా డెఫినేషన్ ఇచ్చుకొని ఇలా తీసుకునింది. సో ఇక్కడ మనకు విజువల్ గా కావాలా ఏంటి అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. జనరేట్ విజువల్స్. ఓకేనా, సో దీన్ని మనము వేరేగా కూడా మనకు కావాలంటే ఇంకా సేమ్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న టూల్ ఉంది కదా, దాంట్లో ప్రకారం గామాల్లో లాగా కూడా ఇక్కడ ప్రెజెంటేషన్స్ కూడా చేసుకోవచ్చు. కానీ దీన్ని ఎక్కువ విజువల్స్ కి యూజ్ చేసుకుంటే బాగుంటుందని ఇది మనం యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, ఇంకా నేను జనరేట్ విజువల్స్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమైనా ఇస్తుంది, కంటెంట్ క్రియేషన్ కి ఒక డయాగ్రామ్ అనేది ఇస్తుంది. ఫస్ట్ రీసెర్చ్ చేయమంటుంది, దాని తర్వాత థంబ్నెయిల్ డిజైన్, తర్వాత ఎడిటింగ్, ఆ కింద నుంచి స్క్రిప్టింగ్ అనేది, దానికి ఆరోస్ ఆటోమేటిక్ గా చూడండి ఒక డయాగ్రామ్ రూపంలో మనకు ఎగ్జాక్ట్ గా మన యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఏఐ సజెషన్స్ ఇది ఫాస్ట్గా మనకు కంటెంట్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో మనము చూసుకుంటే అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి సేమ్. ఇంకా మీకు ఏదైనా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక టూల్. సో మీకు డిఫరెన్స్ ఏంటంటే వేరే టూల్స్ లో మనం ఎడిట్ చేసుకోలేం. ఇక్కడ ఏదైతే మనకు వచ్చిందో ఆ యొక్క అవుట్పుట్ ను మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత టూల్ వచ్చేసి 11 Labs అండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ టూల్స్. ఇప్పుడు మీరు యూట్యూబ్ చేస్తున్నా కానీ, రీల్స్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇంకా ఏదైనా సరే మీ యొక్క వాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ నా వాయిస్ నాకు నచ్చలేదు, బాగాలేదు, వేరే వాయిస్ ఇచ్చుకోవాలనుకోండి, ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్తుంటారు కదా వాళ్ళలాగా ఇచ్చుకోవాలి అనుకుంటే మనము ఈ యొక్క 11 Labs చాలా మంది వాడుతూ ఉంటారు. దీంట్లో అద్భుతం ఏంటంటే మనం ఇచ్చిన ఏదైతే ప్రాంప్ట్ కానీ టెక్స్ట్ ఇస్తామో ఈ విధంగా మనము ఇస్తే అది మేల్ కానీ ఫీమేల్ వాయిస్ తో మీకు డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనే వాయిస్ ని ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క వీడియోలో మనము ఎగ్జాంపుల్ కి ఇక్కడ జస్ట్ ఒక టెక్స్ట్ నేను ఇచ్చిన తర్వాత దాన్ని స్పీచ్ రూపంలోకి మార్చుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇస్తున్నాము.
వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ గురు. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ 10 AI టూల్స్ దట్ కెన్ సేవ్ అవర్స్ ఎవ్రీ వీక్. దీన్నే మనము వేరే రూపం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు కదా వాయిస్ అనేది, ఇక్కడ మనం వాయిస్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ హస్కీ అండ్ ఎంగేజింగ్ జేఎం అంట. సో ఇది నేను ఇచ్చుకుంటాను. చూస్తే మోర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనము చాలా ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హస్కీ వాయిస్ కావాలన్నా ఏంటి, తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క వాయిస్ ను వినాలనుకుంటే ఇక్కడ చూస్తే ఇట్లా, సో ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వాయిస్, ఓకే, ఇందులో మీకు లేడీ గానీ జెంట్ గానీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటే కొంచెం ఈ యొక్క వాయిస్ చూద్దాం, ఓకేనా. సో ఇంకా డీప్ గా ఉండాలి అనుకుంటే మన వాయిస్ ఇక్కడ వామ్ గా, క్యాప్టివేటింగ్ గా, స్టోరీ టెల్లింగ్ లాగా ఉండాలనుకుంటే, లేదు రిలాక్స్డ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు హెల్త్ టిప్స్ లాగా, మోటివేషనల్ టిప్స్ ఉంటే వాటికి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రీల్స్ కి అట్లా కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలంటే యాడ్స్ కు వాటికి ఇస్తారు కదా, అట్లా చూసారా. ఈ విధంగా మనకు డిఫరెంట్ గా వస్తున్నాయి. నేను ఇప్పుడు నా దాన్ని ఒకటి జనరేట్ అని చేస్తున్నాను. సో ఏ విధంగా పలుకుతారని చూస్తాను. చూసారా, కొంచెం సినిమాటిక్ లెవెల్లో వచ్చింది. అంటే నేను చెప్పేదానికి అతను చెప్పేదానికి ఎంతో డిఫరెన్స్ ఉందన్నమాట. సో దీన్ని మనం తెలుగులో కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉండారేమో చూద్దాం. తెలుగులో మనకు కావాలంటే ముందు ప్రాంప్ట్ మనం చేంజ్ చేసుకోవాలి. సో ఆ ప్రాంప్ట్ మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే కూడా మనం సో ఈ విధంగా మనం గూగుల్లో సెర్చ్ చేసేసి మన యొక్క ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇస్తాము. ఇప్పుడు ఇది ఇచ్చాను కదా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దీన్ని తెలుగులో చెప్తాం. సో ఇదే వ్యక్తి ఎవరైతే మనకు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాడో అన్సపోర్టెడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో వేరేది మనం యూజ్ చేసుకుందాం. గెట్ స్టార్టెడ్, ఇక్కడ చూసుకుంటే స్విచ్ చేసుకునింది అది, అంటే V3 లోకి వచ్చింది. సో ఇంతకుముందు వేరేది ఉండింది. ఇక్కడ మనం జనరేట్ కొడతాం. సో ఇక్కడ వస్తున్నాయి 10 AI టూల్స్ ను ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. చూసారా, ఈ విధంగా మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని అతను ఆ విధంగా పలుకుతున్నాడు. ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది, ఇది నచ్చకపోతే ఇంకొక ఆప్షన్, సేమ్ ఇంకొక వేరియేషన్. స్వాగతం. ప్రతి వారం గంటల కొద్ది సమయాన్ని ఆదా చేయగల 10 AI టూల్స్ ను ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. సో అట్లా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కొంచెమంది సిగ్గుగా, అంటే కెమెరా షై ఉంటుంది, లేదంటే మాట్లాడడానికి బిడియంగా, లేకపోతే మాట్లాడాలంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ యొక్క AI టూల్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క వాయిస్ ఓవర్స్ ఇచ్చుకోవచ్చు. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు 11 ల్యాబ్స్ ఫ్రీ టూల్. దీంట్లో కూడా మీకు కొన్ని టోకన్స్ అనేవి ఉంటాయి, ఎవ్రీ మంత్ ఇన్ని అని ఫ్రీ టు. సో మనం జాగ్రత్తగా వాడుకుంటే అది ఎవరి మంత్ ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. మనకు నెక్స్ట్ ఫ్రీ AI టూల్ ఏంటంటే క్లింగ్ AI. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే మనము టెక్స్ట్ నుంచి మనం వీడియో జనరేట్ చేసుకోవడం, లేదంటే వీడియో క్లిప్స్ ఏదైతే ఉంటాయో మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ షార్ట్స్ లో ఎక్కువ AI జనరేటెడ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. కొన్ని కామెడీ కానీ ఇవన్నీ కూడా చాలా మంది క్లింగ్ AI ద్వారానే యూజ్ చేస్తారు. కొంతమంది ఫ్రీ టూల్ యూజ్ చేస్తారు, కొంతమంది ప్రీమియం టూల్. ఇది యాక్చువల్ ఫ్రీ టూల్ కొంచెం లిమిటేషన్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లో మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విజువల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ట్రై చేసి చూద్దాం. ఇక్కడ మీకు ఇమేజ్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు, వీడియో జనరేషన్ చేసుకోవచ్చు, మోషన్ కంట్రోల్, ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ప్రస్తుతానికి వీడియో జనరేషన్ అనేది చూస్తాను, ఒకవేళ నా దగ్గర క్రెడిట్స్ ఉన్నాయా లేదా ఈ యొక్క ఈమెయిల్ అనేది. ఏ ఫ్యూచరిస్టిక్ రోబోట్ వర్కింగ్ ఇన్ ఏ మోషన్ ఆఫీస్, బ్లూ సినిమాటిక్ లైటింగ్, అల్ట్రా రియలిస్టిక్ కెమెరా, స్లోలీ మూవింగ్ ఫార్వర్డ్ అని నేను ఒక ప్రాంప్ట్ అని ఇచ్చాను. ఇక్కడ చూసారా, మీకు జనరేట్ చేయడానికి 60 క్రెడిట్స్ యూజ్ అవుతాయి అంటుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్వాలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 5 seconds 16:9 ఆస్పెక్ట్ రేషియో మార్చుకోవచ్చు. సో మనకు 740 ఉంటే చాలా, లేదా 4K కావాలంటే VIP అంటుంది. 720 అనేది జస్ట్ మనకు ఫ్రీ వాళ్ళకు యూజ్ చేసుకోవచ్చు. 3 seconds నుంచి 5 seconds వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 45 ఇక్కడ తగ్గిపోతుంది అనమాట క్రెడిట్స్ కూడా. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వస్తుందా లేదా అనేది ట్రై చేద్దాం. నేనైతే 720 పిక్సెల్స్, అంటే మనకు HD క్వాలిటీలోనే వస్తుంది 720 కూడా. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ కు ఏ విధంగా వస్తుంది వీడియో అనేది ఇక్కడ చూడండి మీరు. ఇట్లా మీరు
ఈ యొక్క క్లింగ్ ఏఐని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన ప్రాంప్ట్ను విత్ ఇన్ సెకండ్స్ లో అది వీడియోలా కన్వర్ట్ చేస్తుంది. కంగ్రాట్స్, యు ఆర్ హ్యావింగ్ ఫాస్ట్ ట్రాక్ జనరేషన్ 2 hours సేవ్డ్ ఫ్రమ్ వెయిటింగ్ ఇన్ ద క్యూ అండ్ ఫ్రీ టూల్ కాబట్టి కొంచెం క్యూ లో ఉంటాం మనం. అందులో ఇది వీడియో జనరేషన్ కాబట్టి మనకు కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. అదే మీరు ప్రీమియం టూల్ యూజ్ చేస్తే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. తర్వాత మీకు దానికి తగిన క్రెడిట్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు 4K వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ 720 కాబట్టి ఇక్కడ చూసారా ఇప్పుడు వచ్చేసింది. సో మనం ఒకసారి ఇది ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా మనము క్లింగ్ ఏఐతో టెక్స్ట్ ద్వారా మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక చిన్న వీడియో అయితే చేసుకోవచ్చు. 3 to 5 seconds వీడియో. 5 seconds వీడియో అనేది కూడా బాగానే యూజ్ అవుతుంది. అట్లా ఒక్కొక్క ప్రాంప్ట్ కు 5 seconds ఇచ్చుకొని మనం ఒక చిన్న వీడియో కూడా తయారు చేయొచ్చు అనమాట. సో అది మనకు క్లింగ్ ఏఐ. నెక్స్ట్ ఏఐ టూల్ ఏది ఉందో దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్దాం. సో మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏదైతే ఉందో Veed.io అండి. ఇది మనకు ఏఐ వీడియో ఎడిటింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఎడిటింగ్ ఉంటుందో చాలా క్లిష్టమైన థింగ్. మనకు ఎంత బాగా షూట్ చేశాము, ఎంత తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా, తర్వాత మన యొక్క షూటింగ్ లో ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో అవన్నీ కరెక్షన్ చేసుకోవాలన్నా, ఆడియో కరెక్షన్ చేసుకోవాలన్నా చాలా చాలా టైం పడుతుంది. ఒక్కొక్క వీడియోకు కొంతమంది గంటలు కూడా వేస్ట్ చేస్తుంటారు. నాకు కూడా ఒక్కోసారి 2 నుంచి 3 గంటలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి ఒక పెద్ద వీడియోని ఎడిట్ చేయాలంటే. సో అలాంటి మన పనిని ఇది విత్ ఇన్ మినిట్స్ లో సేవ్ చేస్తుంది అనమాట. సో మనకున్న ఏ వీడియో టూల్స్ లో క్యాప్ కట్ అనేది బాగా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మన ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి క్యాప్ కట్, నేను దానికి ఆల్టర్నేటివ్ గా Veed.io అనేది మీకు ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్యాప్ కట్ కినా ఆల్రెడీ మీరు VPN ద్వారా యూజ్ చేసుకుంటాను అంటే అది బెస్ట్ అనమాట. లేదు ఈ విధంగా ఈ యొక్క వీడియోలో మనం క్రియేట్ ఏ వీడియో ఉంది కదా అదేనా నొక్కచ్చు, లేదా ఏ ఎడిట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమవుతుంది, క్లీన్ ఆడియో, క్యాప్షన్స్ వస్తాయి, ట్రాన్సిషన్స్ అనేవి వస్తాయి, తర్వాత మ్యూజిక్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇది స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే మీ యొక్క వీడియో ఉందో దానికి సంబంధించిన ఎడిట్ కానీ దానికి సంబంధించిన క్యాప్షన్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఈ యొక్క వీడియో డెమోకు అదంతా ఇచ్చి మనము మన కాడ ఏ శాంపుల్స్ లేవు కాబట్టి, అంటే ఒక వాయిస్ ను నేను క్యాప్షన్స్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని చూపిద్దాం అనుకున్నా, కానీ ఇది టైం టేకింగ్. ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మనకు టాప్ 10 టూల్స్ ఏదైతే ఉన్నాయో బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్స్. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో చూపించిన ఏ ఏఐ టూల్ గురించి అయినా పూర్తి వీడియో కావాలి అంటే కామెంట్ లో చెప్పండి. దాని గురించి మనం స్పెషలైజ్డ్ గా ఒక వీడియో అయితే చేద్దాము ఇండివిజువల్ గా. అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ యొక్క సర్కిల్ కి ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే కొత్త వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తానో అవన్నీ మీ యొక్క ఇన్బాక్స్ లోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.